వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వున్న స్థితిని చూసి బాధపడకు తల్లి, ఎందుకంటే రేపటి పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండదు. ఇది నిరంతరం మారుతుంది. అదే ప్రకృతి ధర్మం కూడా. ఈరోజు నీకు విచారం కలిగితే రేపు సంతోషం కలుగుతుంది. మంచి చెడులను ఆలోచించే జ్ఞానం ఒక్కొక్కసారి మనసుకు ఉండదు. కానీ నువ్వు నీ కర్తవ్యం ధర్మాన్ని నిర్వర్తించు. జరిగేదంతా నేను చూసుకుంటాను. నీవు దేనికి చింతించాల్సిన అవసరం లేదు. శ్రీ సాయి సర్వాంతర్యామి అని, అనంతుడని, సచ్చిదానంద సద్గురువులని, సకల జీవులనందు పరమాత్మ నివసించువాడని బోధించిన దైవం శ్రీ సాయి. వారు అతీతులు కావుననే అన్నిటినీ సమంగా చూసేవారు. అన్నిటినీ సమంగా చూసే మనస్తత్వం ఉంటే ఏదీ లోపంగాని భేదంగాని కనిపించదు. అసలు భేదాభిప్రాయాలు ఉండవు. విమర్శలకు చోటునివ్వదు కూడా. పరమాత్మ సాయి అతీతులు కావుననే వారికి కులమత భేదములు ఉండవు. అందరూ వారికి సమానులే. దీనికి నిదర్శనంగా శ్రీ సాయి శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం జరుపుటకు అనుమతి ఇచ్చినారు. వారి ఉద్దేశ్యం హిందూ మహమ్మదీయులు సమైక్యతా భావం కోసం అలా చేసేవారు. శ్రీ సాయి సాక్షాత్తు భగవానుడేనని నిదర్శనం కూడా ఆ ఉత్సవ సందర్భంలో చూపెను. ఉప్పునీటి బావిలో శ్రీ సాయి పువ్వులు వేసెను. ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. శ్రీ సాయి పరమాత్మయే అని రుజువైనది. అటువంటి పరమాత్మ సాయి పైన చెప్పిన మనస్తత్వం చూసి మనము కూడా మన మనస్తత్వాన్ని సాయి చూపిన మార్గంలో అవలంబిస్తే మనకు కూడా ఏ భేదాభిప్రాయాలు ఉండవు. విమర్శించిన వలననే ఆలోచనలు కూడా రావు. అందరిలో భగవానుడని చూసే అలవాటు వస్తుంది. సర్వదేవుళ్ళు ఒక్కరే నన్న అభిప్రాయం వస్తుంది. ఏ చరితములు చదివినా విమర్శించే ఆలోచనే ఎప్పటికీ రాదు. శ్రీ సాయి తన భక్తులు శ్రేయస్సుకై వారి అభయహస్తం నుండి జాలువారిన అమృత ఆశీస్సులు ఎన్నో ఉన్నవి. అందులో ఇవి ముఖ్యమైనవి. నాయందే మనసు నిలుపుము, భక్తి శ్రద్ధలతో నన్నే ఆరాధించుము, అన్న వస్త్రములకై ప్రయాస పడవద్దు, నీకేమైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకొనుము, కీర్తి ప్రతిష్టలకై ఆరాటం వలదు, పరమాత్మని వద్ద మన్నలను కొరకు భగవానుని కరుణ కొరకు ప్రయత్నించుము, మనసునందు ఇష్టదైవం యొక్క ఆకారం నిలుపుము, సమస్త ఇంద్రియములను మనసును పరమాత్మపై మరియు ఆ పరమాత్మని ఆరాధన కొరకే నియమించవలెను. ఇతరముల వైపు మనసును పోనివ్వరాదు, నన్నే జ్ఞప్తి ఇందించుకొనుము. మనసు సరైన సాంగత్యంలో నుంచవలెను. పైన చెప్పబడిన 10 విషయాలు అవలంబిస్తే చాలు. శ్రీ సాయి వారి భక్తుల కొరకు ఎన్నో ముఖ్యమైన విషయాలు ఎటువంటి రహస్యం లేకుండా, పక్షపాతం లేకుండా వారి భక్తులను ఉద్దేశించినవే కాకుండా ఏ సాధకుడైనా వారి యొక్క శ్రేయస్సుకై శ్రీ సాయి ఇలాంటి అభయప్రధాన వాక్యములెన్నో చెప్పినారు. అటువంటి వాక్యములను లేదా బోధనలను శ్రీ సాయి సచ్చరిత్రలో రచయిత శ్రీ హేమడ్ పంత్ గారు స్వయంగా ఆ పరమాత్మ సాయి అనుమతిని తీసుకుని రచయిత తాను నిమిత్తమాత్రుడిగా ఉండి స్వయంగా శ్రీ సాయియే రచించుకుని బోధించిన గ్రంథం పరమ పవిత్రమైన సచ్చరిత్రము శ్రీ సాయి సచ్చరిత్ర. అందులో ప్రతి అక్షరము సాయి చెప్పినది, రాసింది. కావున ఆ చరితమును పరమ పవిత్రంగా తలచి తరిద్దాం. శ్రీ హేమడ్ పంత్ గారు మహనీయులు, పుణ్యాత్ములు. వారి జీవితం ధన్యం. వారికి ఈ సందర్భానుసారంగా మనస్ఫూర్తిగా నమస్కరించటం మన కనీస ధర్మం. వారి వల్లనే శ్రీ సాయి సచ్చరిత్ర వంటి మహాగ్రంథం శ్రీ సాయి యొక్క ఆశీస్సుల వల్ల వచ్చినది. ఎటువంటి సంకోచాలకు తావివ్వవద్దు, విమర్శించవద్దు. శ్రీ సాయి సచ్చరిత్ర చదవకపోయినా ఆ సచ్చరిత్ర ఇంట్లో ఉన్నా చాలు. సాక్షాత్తు శ్రీ సాయి ఉన్నట్లే. ఇది అక్షర సత్యం, మరవకండి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్.
ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.